My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసనెతికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఉన్నవాడు అనువాడు తండ్రి, నీకు స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి. పాట ద్వారాను, ఆరాధన ద్వారాను, వాక్యం ద్వారాను మమ్మల్ని బలపరిచి మమ్మల్ని దర్శించమని బ్రతిలాడుతూ యేసుక్రీస్తు నామములో సమయాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మనకిస్తున్న పాట ఏంటంటే మరి ఒక చక్కటి పాట అండి. మరి ఆయన పెళ్లి కుమారుడంట, మనం పెళ్లి కుమార్తెలమంట. మరి అందరి నిమిత్తం ఎదురు చూస్తూ మరి చక్కటి పాటని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ పాటని పాడుకుంటూ దేవుని మహిమపరుచుదామండి. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్యాకాశమా మహిమలోకాననా, మధ్యాకాశమా మహిమలోకాననా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నరులలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కానరారు, నరులలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కానరారు, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, సర్వాన్ని విడచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా, సర్వాన్ని విడచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా, నీ విడచిపోక నిన్ను హత్తుకుంటా, నీ విడచిపోక నిన్ను హత్తుకుంటా, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము,
ఎక్కడయ్యా మహోత్సవం మధ్యాకాశమా మహిమలో కాననా మధ్యాకాశమా మహిమలో కాననా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్ళి కుమారుడా. అవునండి, ఆయన మనకి పెళ్లి కుమారుడిగా ఉన్నాడు కదండి. మనం ఎలా ఉన్నా సరే మనము మరి రీసెంట్గా ధ్యానించినట్టుగా మనం ఎట్లా ఆయన తృణీకరించడంట. ఆయన పెళ్లి చూపులకి వచ్చిన ఒక పురుషుడో స్త్రీయో పెళ్లి చూపులలో కూర్చుంటే బాగున్నాము బాగలేదు అని చెప్పేసి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన వరుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోసివేసేవాడు కాదు. నిజంగా ఆయన చేతిలోకి మన జీవితాన్ని అర్పిద్దామా, ఆయన కొరకు మనము నిలబడదామా. ఆయన వరుడైతే మరి మనము ఒక పెళ్లి కుమార్తెలాగా అలంకరించబడి పరిశుద్ధాత్మ అలంకరణతో మనము నింపబడదామా. మరి పరిశుద్ధాత్మ అలంకరణల గురించి మనం ఈరోజు ధ్యానించబోతుండగా కొద్దిసేపు దేవుడు మనతో మాట్లాడగాక దానికంటే ముందుగా మరి దేవాది దేవుడు ఆరాధిద్దామండి. నిజంగా ఆయన ఏమై ఉన్నాడు మనకి. అవునండి, కొంతమంది అయితే తండ్రి దేవా అని పిలుస్తారు. ఆయన నాకు తండ్రి ఉన్నాడని మరి తండ్రి స్థానంలో ఆ యేసయ్యని పెట్టుకుంటారు. కొంతమంది నా ప్రియుడని మరి నా భర్త అని మరి యేసయ్యని వారి హృదయంలో దాచిపెట్టుకుంటారు. కొంతమంది అవును పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధిని సహాయాన్ని స్నేహ భావాన్ని కలిగి మరి తండ్రితో ఉంటారు. అంటే నిజంగా చెప్తున్నానండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం యేసుతో. అంటే అందరికీ దేవుడే అయినా మనకి దేవుడే ఉన్నాడు. ఈజ్ ద లార్డ్, ఈజ్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. మరి ఆయన వంటి వారు లేనే లేరు, ఆయన పోలిన వారు ఎవరు లేరు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాన్ని బట్టి వారి జీవితంలో మరి నాకు తండ్రి ఉన్నాడు, నాకు భర్త ఉన్నాడు, నాకు స్నేహితుడై ఉన్నాడు అని చెప్పేసి అదొక ప్రత్యేకమైన పోస్ట్ని వారు ఇచ్చుకోవడం మనకు జరుగుతుంది. ఫైనల్లీ ఎవరు ఏదైనా కూడా అవునండి ఆయన బిడ్డలం, ఆయన వారసులం, ఆయన తోటి వారసులం అని చెప్పేసి దేవుడు మనకి సమస్తమై ఉన్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఆయన మనకి సమస్తమే. ఆయన మనకు అన్నయ్య ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు, స్నేహితుడై ఉన్నాడు, ఒక అక్క, ఒక అన్నగా, ఒక చెల్లిగా మరి ప్రతి బంధానికి సంబంధించిన అనుభవాన్ని ఇచ్చే దేవాది దేవుడిగా మనకు ఉన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. ఎవరు నన్ను లేకపోయినను దేవాది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా? ఈరోజు ఆయనని బట్టి స్తుతిస్తావా? ఆయన నీకేమై ఉన్నాడు బట్టి స్తుతిస్తావా? తండ్రి లేకపోతే నీకు తండ్రి స్థానంలో నిలబడతలేడా? నీకు భర్త లేకపోతే నీకు భర్త స్థానంలో ఆయన లేడంటావా? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విధవరాలైతే నీ పక్షాన ఆయన నిలబడట్లేదా? ఇదిగో నువ్వు స్నేహితులు లేకుండా ఒంటరిగా బ్రతుకుతుంటే ఆ ఒంటరైన నిన్ను 1000 మందిని చేయడానికి ఆయన ఆశ కలిగి లేడంటారా? థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. 10,000 అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు ప్రభా, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు తండ్రి, నీ వంచి వారు ఎవరూ లేరు ప్రభా. నీకు స్తోత్రం. మహోన్నతుడు, మహాగణుడవు తండ్రి నీకు స్తోత్రం. నా దేవా, నా తండ్రి, నా ప్రభా, నా రక్షకుడా నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. ఆత్మస్వరూపుడా, సత్యస్వరూపైన దేవా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఒక పెళ్లి కుమార్తెకి కావాల్సిన అలంకరణలు మాకు దయచేయండి ప్రభా. అయ్యా ఒక కుమారుడు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా మమ్మల్ని ఫీదుని దయచేయండి ప్రభా. అయ్యా తండ్రిని సంతోషపెట్టే కుమారుడిగా అయ్యా తండ్రి ప్రభా ఆ రీతిగా మేము ఉండటకు సహాయం చేయండి. మా స్నేహితుడా, మా హితుడా ప్రభా, మీకు మాకు మధ్యలో రహస్యాలు ఏమి ఉండవు కదా ప్రభా. మా రహస్య జీవితాలను ఎరిగిన దేవుడవు తండ్రి. రీహల్లా మా శకరా నా కాసే కృప చూపించండి అయ్యా. మా రహస్య పాపాలను విడిపించండి అయ్యా. అయ్యా నువ్వు సిగ్గుపడే దేవుడు కానే కాదు. రీఖల్లా బషరా మా సఖాతు రీహల్లా బషందరబా. హల్లెలూయా దేవా నైనా తండ్రి ప్రభా మమ్మల్ని నీ కుమారులని, కుమార్తెలని, భార్యని, స్నేహితులని పిలిచడానికి ప్రభా నైనా నువ్వు సిగ్గుపడనని చెప్పావు తండ్రి. మేము ఎలాంటి వారమైనా అయ్యా నీకు స్తోత్రం అయ్యా. మా స్నేహితుడా, మా హితుడా, మా ప్రియుడా, మా ప్రాణ ప్రియుడా, మా తండ్రి నీకు స్తోత్రం. రీఖల్లా బషరా బసి ఖతు రీహల్లబా ఓ రీ బాబా బసి ఖందు రీహల్లమా షికందరబా ఓ రెల్లె మెషి కందరబా సి ఖతు రీహల్లబా. అయ్యా నీకు స్తోత్రం అయ్యా ప్రభా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మరి మధు అని పిలువబడుతున్న మాధవ్ అని దేవుడు చెప్తుండగా మాధవ్ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ఆయన నిన్ను హత్తుకోబోతున్నాడు. ఈరోజు ఆయన నిన్ను ఆలింగం చేసుకుంటున్నాడు. ఇదిగో నీకు తండ్రి లేడంట. దేవాది దేవుడు చెప్తున్నాడు ఈ రోజు నుండి నీకు నేను తండ్రిగా నిలబడబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. రీఖా బషరా కాసిక తూరి హెల్లబా ఓ రీ బాషిక రబాసిక తూరి హెల్లబా ఓ రబా షరాబాసాకు తూరి కలబా. చిన్ననాటి నుండి తండ్రి లేని బాధతో నువ్వు బతుకుతుంటుండగా దేవుడు నీతో మరి మాట్లాడుతున్న మాట నేను నీకు తండ్రి ఉన్నాను. ఈ రోజు నా వైపు చూసి నీ తండ్రి ఎవరంటే నా దేవుడే నా తండ్రి అని చెప్పడం నువ్వు ఆరంభించు. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి పూనుకుంటున్నాడు. నువ్వు కోల్పోయిన తండ్రి ప్రేమ ఈ పరలోకపు తండ్రి నుండి నీలోనికి నీ అంతరంగంలోకి ఇప్పుడే ఈ క్షణమే దిగుతుండగా పొందుకున్నాను. రీఖర్రబాసిక తూరి హెల్లబా. అయ్యా ఏ బిడ్డ ఏ అవసరతో ఉన్నారో ప్రభా, అయ్యా ఏ బిడ్డ జీవితంలో ఏ అద్భుతం కావాలో ప్రభా, ఏ బిడ్డ ప్రభా నైనా వేసారిపోయి నైనా ఒంటరి బ్రతుకులో అయ్యా తండ్రి ప్రభా అందరి నుండి కూడా ఒంటరిగా బ్రతుకుతున్నారో వారిని దర్శించండి నాయన. ప్రత్యేకంగా మీరు దర్శించండి, బలపరచండి, ధైర్యపరచండి నాయన.
నానా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా మీరుంటే మాకు చాలని ప్రభా ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటే యేసుక్రీస్తు నామములో స్తుతి ప్రార్థన ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి పాటను బట్టి నిజంగా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలండి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత చక్కటి దేవుడు అండి. ఆయన ప్రాణ ప్రియుడంట. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, వేరే వాళ్ళైతే ముందుగా చెప్పినట్టుగా మనం నచ్చకపోతే వదిలేసి మధ్యలోనే పారిపోతారు, ముందుగానే పారిపోతారు, నచ్చలేదని చెప్తారు. కానీ ఈ దేవుడు అలా నచ్చలేదు అనే మాట చెప్పే దేవుడు కానే కాదు. ఎస్, మరి మనం తప్పు చేసినప్పుడు ఆయన బాధపడుతూ మౌనంగా ఉంటాడేమో, కానీ నువ్వు నాకు నచ్చలేదు అమ్మా అని చెప్పేసే దేవుడు మాత్రం కాదు. నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు వద్దు అని చెప్పే దేవుడు కానే కాదండి మన యేసయ్య, మన భర్త అయిన యేసయ్య, మన తండ్రి అయిన యేసయ్య, మన స్నేహితుడని పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు నాకు నచ్చలేదనే మాట తన నోటి నుండి ఎప్పుడు కూడా అనడండి. ఎంతమంది మరి ఆ మాటకి వేసారిపోతున్నారో, ఇదిగో నువ్వు నచ్చలేదు, నువ్వు నాకు వద్దు అని చెప్పేసి ఎంతమంది మరి మీరందరూ తృణీకరించబడుతున్నారో, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తృణీకరించబడిన నిన్ను దేవుడు ఆకర్షించుకుంటున్నాడు ఈరోజు. అవును, ఆయనైతే నిన్ను ఈ వైపు చూస్తున్నాడు, ఆయనైతే నిన్ను కోరుకుంటున్నాడు, కానీ నువ్వే చూడలేకపోతున్నావేమో. మనుషుల ప్రేమ కోసం వెతుకుతూ వెతుకుతూ అలసిపోయి మనుషుల ప్రేమ దక్కక మరి వేసారిపోతున్నాము. కానీ దేవుని ప్రేమ వైపు తిరుగు. ఈరోజు ఆ పెళ్లి కుమారుడు నిన్ను కోరుకుంటుండగా సమర్పించుకుంటావా అమ్మా, సమర్పించుకుంటావా? ఇదిగో చూడండి, ఎక్కడ అని చెప్పేసి పాట రాస్తున్నారు. ఏంటి ఎక్కడ లోక కళ్యాణం అంట, ఎప్పుడు మహోత్సవం అంటే నిజమే ఆయన రాకడైతే సమీపిస్తుందని అందరూ దేవుని రాకడని భయపడుతున్నారు. అవును, దేవుని రాకడ సమీపిస్తుందని చెప్పేసి అల్లకల్లోలం అయిపోతున్నారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? ఆయన రాకడ సమీపిస్తుండగా జరుగుతున్న గుర్తులను బట్టి మీరు కలవరు పడకండి, అవి సూచనలు మాత్రమే. ఆయన సమయంలో ఆయన వస్తాడు. అవును, ఆలస్యమైనా లేట్ అయినా ఎప్పుడు అనుకున్నాడు అప్పుడు ఖచ్చితంగా వస్తాడు. మన పని ఏంటంటే ఇదిగో పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనం ఎదురు చూడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆల్రెడీ చెప్పినాను, ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవు. అంత మాత్రమే కాదు, పెళ్లి కుదిరింది, పెళ్లి డేట్ ఆల్రెడీ పరలోకంలో తండ్రి హృదయంలో రాయబడి ఉంది. ఆ డేట్ కూడా కంప్లీట్గా ఫిక్స్ అయిపోయిందండి, అది కూడా మార్పు లేదు. కానీ మనం ఆ వరుడు కోసం ఎదురు చూడవలసిన వారిగా ఉన్నాము. అవును, మరి బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకల గురించి మనం ఆలోచన చేస్తే, అవునండి, బుద్ధి లేని కన్యకలు ఎవరు, బుద్ధి కలిగిన కన్యకలు ఎవరు అంటే ఏమీ తేడా లేదండి. వీరి దగ్గర నూనె ఉంది, వీరి దగ్గర సిద్ధులు దీపాలున్నాయి, వీరు యేసయ్య కోసము రాత్రంతా ఎదురు చూస్తున్నారు. ఇటు వీళ్ళు పడుకున్నారు, అటు వాళ్ళు పడుకున్నారు. నిజంగా మరి వ్యత్యాసమేమీ లేదండి. వీరు కూడా మరి దేవుని బిడ్డలే, వీళ్ళు కూడా కన్యకలే అని చెప్పేసి. కన్యక అర్థం ఏంటంటే పరిశుద్ధతకి గుర్తండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి వారు దేవుని బిడ్డలే, వీరు దేవుని బిడ్డలే, కానీ బుద్ధి లేని వారంట ఏం చేశారంటే నూనె కొంచెమే తెచ్చుకున్నారు, అయిపోయిందంట. నిజమే, ఇప్పుడు మన జీవితంలో కూడా ప్రార్థన జీవితం కోల్పోతున్నామేమో. ఇదిగో పరిస్థితులను బట్టి అల్లకల్లోలమైపోయి మన జీవితంలో నిస్సహాయ స్థితిలో పడిపోయి దేవుణ్ణి వెతకలేని స్థితిలో, లేకపోతే దేవుని వైపు చూడలేని బలహీన పరిస్థితిలో మనం ఉన్నామేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీ స్థితిలో నూనె లేకపోయినా పర్వాలేదు, నేనే నూనె పోస్తానని చెప్పేసి నువ్వు నిలబడు, ఎక్కడికో పారిపోకు. నూనె తెచ్చుకోవడానికి నువ్వు ఎక్కడికో పోవడం కాదు. ఇదిగో ఉన్నావా, ఉన్న చోట ఉండు, యథార్థంగా ఉండు. అవును ప్రభా, నాలో ఇది లేదు అది లేదని ఒప్పుకొని, అవునయ్యా ఇది నా బలహీనత, ఇది నా తప్పు, ఇదిగో ప్రభా ఇది ఇక్కడ నేను పడిపోయాను, నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే నువ్వు కోల్పోయిన ఆ నూనెని ఆయన నీకు దగ్గర సరిపోని ఆ నూనెని దేవుడు నీకు ఇచ్చి ఆ తలుపులు నీ కోసం తెరచే ఉంటాయి. అవునండి, నూనె కలిగిన వారు దీపాలు వెలుగుతున్నాయి కాబట్టి, మేబీ అక్కడే ఉన్నారు కాబట్టి, పెళ్లి కుమారుడు వచ్చే సమయంలో తలుపు తీయబడిన దాంట్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అదే సమయంలో నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నూనె అయిపోయినా పర్వాలేదు, మరి దేవాది దేవా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆ ఎదురుగా ఉంటే ఆయన నిజంగా నీ దగ్గర నూనె లేదని తలిపేస్తాడా అండి? వేసేవాడు కాదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆయన వచ్చు సమయంలో లేరండి. ఇక్కడ పొరపాటు జరిగింది. ఆయన వచ్చు సమయంలో ఆ ఎదురు చూపులో వాళ్ళు లేరు. అయ్యో అయిపోతే అయిపోయిందిలే అని చెప్పేసి, పర్వాలేదులే అని చెప్పేసి నిలబడలేకపోయారు, వెయిట్ చేయలేకపోయారు, ఏదో తెచ్చుకోవాలని వెళ్ళారు. కానీ అది దొరికిందో దొరకలేదో తర్వాత విషయం. కానీ ఆ దేవాది దేవుడైతే, ఆ పెళ్లి కుమారుడైతే వెళ్ళిపోయాడండి. సమయం అక్కడ ఉంది. ఆ సమయాన్ని మనం మిస్ కాకూడదు. ఇప్పుడు నేను చాలా మందికి ఏమంటాను తెలుసా అండి, సరే మీరు ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా అట్లీస్ట్ దేవుడు రాకడ సమీపిస్తుంది, మీరు కనీసం చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడన్నా అప్పుడన్నా నమ్ముకోండి దయచేసి. ఇదిగో మీ ప్రాణం పోతుంది అనిపించినప్పుడు యేసయ్యా అని. అవునండి, నేను ఎంతోమంది అర్థం కాదు, ఒక్కొక్కసారి హాస్పిటల్ విజిట్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, చావు బ్రతుకు మధ్యలో ఉంటారు. నేనైతే విశ్వాసంతో ప్రభా ప్లీజ్ ప్రభా బతికించు ప్రభా, వాళ్ళు అన్యులా క్రైస్తవులా సెకండరీ, కానీ ఎవరైనా సరే ప్రభా ప్లీజ్ డాడీ నేను వెళ్తున్నందుకన్నా వాళ్ళని బ్రతికించు ప్రభా, వాళ్ళని బ్రతికించి నీ సాక్షులుగా వాడుకో, అద్భుతం చేయి
అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, ఎంత భయంకరమైన అనారోగ్య పరిస్థితి అయినా. ఎందుకంటే ప్రభా వాళ్ళు రక్షించబడితే కొన్ని రోజులు నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా వాళ్ళు జీవించగలిగితే నీకు మహిమ కదా ప్రభా. వాళ్ళు రక్షణ కోల్పోయిన వారు ఉన్నారైతే వారికి రక్షణ ఇవ్వండి, రక్షణ లేని వారైతే రక్షణ దయచేయండి. కాబట్టి వారికి ఆయుష్నిచ్చి ప్రభా నీ సాక్షులుగా నిలబెట్టుకో ప్రభా అని చెప్పేసి నేను ఎవరైనా హాస్పిటల్ విజిట్లో ఉన్నప్పుడు, అంటే హాస్పిటల్లో మరి ఎవరైనా అడిగి భయంకరమైన మరణ పరిస్థితిలో ఉన్న వాళ్ళని కోసం నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నేను అడిగే ప్రార్థన దండి, రక్షణ పొందుకున్న వారైతే దేవునికి మహిమ. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు కాబట్టి అంటే సమాధానం ఉంటుంది మనకి. కానీ రక్షణ లేని వారు చనిపోతున్నారు అంటే మాత్రం భారం అత్యధికంగా అయిపోతుంది. మెయిన్గా సేవకులకైతే అయ్యో రక్షించబడితే బాగుంటుంది. అలాంటి వాళ్ళ కోసం మనం ఆయుష్ పెంచు ప్రభు అని మనం అడుగుతాం. నిజంగా చెప్పాలంటే మన ప్రార్థన వాళ్ళకి పరలోకానికి తీసుకెళ్తారు. అయితే నేనేమంటున్నా అంటే ఈ బుద్ధి లేని కన్యకలకి నూనె లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఈ లోపల పెళ్లి కొడుకు వచ్చి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ 5గురు ఎవరికైతే నూనె ఉందో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని నామంలో ఇదిగో మనకి నూనె లేకపోయినా ఆ చివరి క్షణంలో కూడా ఆ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడన్నా కనీసం తెలిసి తెలియకుండా చేసిన తప్పులు, నువ్వు క్రైస్తవుడివైనా అన్యుడివైనా నువ్వు ఎవరైనా సరే ప్రభా అని చెప్పేసి క్షమించమంటే క్షమించే దేవుడు. అవునండి, మనం శిల ధ్యానాల్లోనే ఉన్నాం. అంటే రాబోయే కాలంలో మనం ధ్యానించబోతున్నాం. ఇంకా కొన్ని అంశాలు టాపిక్ వైజ్గా కూడా మనం వెళ్దాము. నేను ఇప్పటి వరకైతే కొన్ని రోజుల నుండి ఆల్మోస్ట్ ఈ రోజు మనము 17వ రోజులో ఉన్నాము. కేవలం మిమ్మల్ని బలపరుస్తూ నూతనీకరిస్తూ మిమ్మల్ని మీరు దేవునికి దగ్గరగా తెచ్చుకునే ప్రయాసమే నేను చేస్తా ఉన్నానండి. అంటే ముందు మనం దేవునితో ఐక్యమైపోవాలా, ముందు దేవునితో ఏకమవ్వడం, దేవునితో సమాధాన పరచబడడం. అవునండి, విషయాలు తర్వాత ముందు అంటే ఎవరి మధ్యలో గొడవలు జరిగినాయి ఆ విషయం చెప్తా వింటారండి, వినరు. కానీ ముందు ఏంటంటే ముందు సమాధాన పడాలి, ఐక్యపరచబడాలి. ఆ గొడవలకి తర్వాత విషయం తేల్చుకోవడం. కానీ ముందైతే మనం సమాధాన పడి సరే మనం కూర్చొని మాట్లాడుకుందాం అనే ఒక తలంపు రావాలి కదా ఫస్ట్. ఆ తలంపు వస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. అలాగే ముందుగా మనము దేవునితో సమాధాన పడాలి. ముందుగా ఎక్కడెక్కడ తప్పిపోయినావు, ఎక్కడెక్కడ దూరం అయిపోయావు, ఎక్కడెక్కడ మరి దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నావు, ముందు దేవునితో ఐక్యపరచబడడానికి గత 17 రోజులుగా మిమ్మల్ని బలపరుస్తున్నానండి. అంటే దేవుడు బలపరుస్తున్నాడు. ఆయన ఇచ్చిన పాటల ద్వారా బలపరిచే ఆత్మ కార్యములు నేను మీ అందరి హృదయాల్లో జరుగుతున్నాను. మీరందరూ నూతనీకరించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు మనకి సిద్ధపాటు కూడా కావాలండి. ఎస్, మనం రిస్టోర్ అయిపోయాము దేవునితో, దేవుని దగ్గర. కానీ ఇప్పుడు మనం సిద్ధపడాలి, ఆయన రాకడ నిమిత్తం సిద్ధపడాలి. ఈ అంత్యకాలంలో మనము సిద్ధపడిన తర్వాత, తయారైపోయిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకు వస్తున్నాడు కాబట్టి రెడీ అయి కూర్చోవలసిన వారంగా కూడా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వాళ్ళ ఆ నూనె లేనందువలన తృణీకరించబడలేదు, కానీ దేవుడు రాకడలో దూరం అయిపోయారు. యేసు ప్రభుని చాలా మంది తృణీకరిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి యేసు నిజమైన దేవుడు తెలియక వాళ్ళు తృణీకరిస్తున్నారు, తెలిసి తృణీకరించట్లేదండి. ఇది మనం గ్రహించాల్సిన సత్యం. ఏంటంటే వాళ్ళు కనీసం చివరి దినాల్లో ఉన్నప్పుడైనా, ఆ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడైనా మనం వెళ్ళి యేసు తప్ప వేరే దేవుడు లేడండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి అన్నప్పుడు వారు ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటే నిజంగా ఆ మాటను బట్టి అవునా నిజంగా యేసే దేవుడని వారు అంతరంగంలో ఆ ప్రాణం పోతున్న సమయంలో ఒప్పుకున్న నేను నమ్మేది ఏంటంటే దేవుడు వెక్కిరించబడు. ఆనాడు ఆ శిలువ పైన పక్కన వేలాడుతున్న మరి 2 దొంగల్లో మంచి దొంగ చెడు దొంగ అని చెప్పేసి మన బైబిల్లో చెప్తుందంటే 2 దొంగలు ఉన్నారు. ఎందుకు 2 దొంగలే? 2 తప్పు చేసిన వాళ్ళే, సమానమైన తప్పులు చేసిన వాళ్ళే. కానీ మంచి దొంగ చెడు దొంగ ఎందుకు అయ్యారు అంటే ఒక అతను మారు మనసు పొందుకున్నవాడు మంచోడైపోయాడు. అలాగే మరి మారు మనసు పొందుకోలేకపోయిన వాడు మరి ఆ చెడ్డోడిగానే మిగిలిపోయాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మారు మనస్సు అంటే ఆయన రాకడికి సిద్ధపాటు కలిగి జీవించడము, అలాగే ఉన్న పాటనే ఆయన ఎదుర్కోవడం. ఇదండి నిజంగా అక్కడ నూనె ముఖ్యం కాదు, కానీ ఉన్న పాటన అవును ప్రభా నీ సన్నిధిలో సాగిలపడతాను, నేను ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఆయన దగ్గర ఏమున్నా లేకపోయినా, నీ దగ్గర పరిశుద్ధత ఉన్నాను లేకపోయినాను ప్రభా ఇప్పటికైనా నీ వైపు తిరుగుతానని నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన ఉన్న పాటన పరిశుద్ధులతో పాటుగా నిన్ను సమానపరుస్తాడు. ఇంకా పెద్ద చిన్న అని తేడా లేదు. ఆయనకు అందరూ సమానం. ఆయన హృదయంలో అయితే అందరికీ సమానమైన ప్రేమ ఉందని. ఆయన రక్తం వీళ్ళకి కొంచెం వాళ్ళకి ఎక్కువ అని కార్చలేదండి. అందరికీ సమానమైన రక్తం, ఆయన రక్తం, ఆయన పాపం లేని రక్తం ఆయననే చిందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయననే వెలగా చెల్లించాడు. నిన్నటి దినం మనం ధ్యానించినట్టుగా మనల్ని ఆయన సొత్తు చేసుకోవడానికి ఆయన అర్పణగా మారాడు, ఆయన బలియాగం అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు ఉన్న పాటన ఆయన దగ్గరికి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ మరి ఆ ఉన్న పాటన మరి నువ్వు ఆయన దగ్గరికి వస్తావా? నేను చెప్పేది ఒకటే, నేనేమంటున్నానంటే నువ్వు రక్షణ లేకుండా మరణిస్తే నువ్వు నరకానికి వెళ్తావో మధ్యలో లోకంలో ఉంటావో నాకు తెలియదు, కానీ నువ్వు రక్షణ పొందుకొని దేవుని అందు నిద్రిస్తే మరి నువ్వు ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ పరలోకంలో కళ్ళు తెరుస్తామండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన సిద్ధపాటు కలిగిన హృదయం మనకు ఉండాలి. ఎందుకు ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా మరణం గురించి మాట్లాడుతుందంటే, అవునండి మరణం నుండి తప్పించబడిన దాన్ని, మరణం గురించి నాకంటే ఎక్కువగా మరి ఎవరికి తెలుస్తుందని నేను అనుకుంటాను. అంటే ఎందుకంటే చావుకి ఎదురు వెళ్ళిన నేను, నాకు చావు కావాలని చావు కోసం పోరాడుకుంటూ పరిగెత్తాను, ఎన్నోసార్లు చావాలని ప్రయత్నించాను, సూసైడ్ అటెంప్ట్ చేసి ఉన్నాను. కానీ
ఆ చావు నన్ను ఏం చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ మరణం నన్ను ఏం చేయలేకపోయింది. అది ఎలాంటి మరణం అంటే మరి నరకానికి సంబంధించిన మరణము కోసం నేను పరిగెత్తాను నాకు తెలియకుండా. కానీ దేవాది దేవుడు అగ్నిలోకి వెళ్ళి లాగినట్టుగా ఆ మరణం నుండి నన్ను తప్పించి ఆయన జీవాన్ని ఇచ్చి ఇప్పుడు మరణం అయినా కూడా, ఇప్పుడు నేను మరణించినా కూడా నాకున్న నిరీక్షణ ఏంటంటే ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాను. ఆ నరకానికి నాకు సంబంధం లేదు, సాతానికి నాకు సంబంధం లేదని చెప్పేసి ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకు అంటే నేనేదో భక్తురాలనని కాదు, నాలో ఏదో పెద్ద గొప్పగా నీతి ఉందని కాదు, నేను 100% పరిశుద్ధంగా బ్రతుకుతున్నానని కాదు, కానీ నాలో ఉన్నవాడు నా దేవుడు నన్ను అనుదినం అనుక్షణము కడగడానికి, నన్ను శుద్ధీకరించాలని సంసిద్ధంగా ఉన్నాడు. నేను కూడా నిర్ణయం తీసుకున్నాను. ప్రతిరోజు నన్ను కడుగు ప్రభా, ప్రతిరోజు నన్ను సరిచేయి ప్రభా, ప్రతిరోజు నాతో మాట్లాడు ప్రభా, ఎక్కడ తప్పు చేసిన వెంటనే నన్ను గద్దించు ప్రభా అని చెప్పేసి నేను దేవుని అడుగుతూ ఉంటాను. నిజమే అండి, ఆయన మనతో ఉంటే, ఆయన మనలో ఉంటే మనకి ఇంతకన్నా ఏమి కావాలని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోక కళ్యాణం అనేది నిజంగా ఎక్కడ జరగబోతుంది అంటే లోకంలోనే జరగబోతుంది. నిజం చెప్పాలంటే రక్షణ పొందుకోవడమే నిజమైన మరి ఒక ఎంగేజ్మెంట్ లాగా మనం అనుకుంటే మనం పరలోకం వెళ్ళడము అనేది నిజమైన ఆ కళ్యాణ మహోత్సవానికి గుర్తుగా నేను నమ్ముతున్నానని. దేవునికి మహిమ కలుగును గాక. అందరము పరలోకం వెళ్ళాల్సిన వారంగా ఉన్నాం కాబట్టి అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నరుల్లో ఇలాంటి వ్యక్తి ఎవరు లేరండి. ఎత్తుక్కోకండి, దయచేసి తీర్పులు తీర్చకండి. అవునండి, నేనైతే ఈ విషయంలో ఎన్నోసార్లు పొరపాటు చేశాను. అంటే పర్ఫెక్ట్గా ఉండాలి, మనుషులు అందరూ బాగుండాలి అనుకోవడం తప్పలేదు, కానీ ఆ పర్ఫెక్షన్ వాళ్ళ దగ్గర లేకపోతే నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్. ఎక్స్పెక్ట్ చేయకు, ప్రార్థన చేయి, వాళ్ళు మారుతారు. వాళ్ళని మారుతారా లేదా అనేది దేవుడు చూసుకుంటాడు. కానీ నీ బాధ్యత మనం మారమంటే మాత్రం వాళ్ళు మారలేరండి. దయచేసి మనం మారాలంట. కాబట్టి మనం మారదాం. అవును, గద్దింపు అవసరం. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎంతోమందికి గద్దిస్తాం, ఇది కాదు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయాలి అని మేము కౌన్సిలింగ్లో మాట్లాడతాం. నిజం చెప్పాలంటే మేము వాళ్ళని తీర్పు తీర్చట్లేదండి, మీరు జాగ్రత్త. మేము కౌన్సిలింగ్ చేస్తున్నామంటే మేము ఏది తప్పో ఏది ఒప్పో, మీరు చేస్తుంది కరెక్టో తప్పు అనేది ఆ గైడెన్స్ ఇవ్వడానికి మేము కౌన్సిలింగ్ ఇస్తామే తప్పించి తీర్పు తీర్చే వాళ్ళము మేము కానే కాదు. కాబట్టి ఎంతమంది సేవకుల దగ్గరికి మీరు వెళ్ళినా కానీ మీ తండ్రి లాంటి సేవకులు, తల్లి లాంటి వాళ్ళు, ఆత్మీయ పెద్దలు మరి మిమ్మల్ని సరి చేస్తున్నప్పుడు మీరు నిజంగానే వాళ్ళు చెప్తుంది కరెక్ట్ అయితే దయచేసి పాటించండి, మరి వాటిని అనుసరించండి. వీళ్ళేంటి మాకు చెప్పేది అనకండి, వీళ్ళెందుకు మమ్మల్ని తీర్పు తీస్తున్నారు, వీళ్ళెందుకు మమ్మల్ని అంటున్నారు అనకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళ మాట మీకు బలాన్ని ఇస్తుంది, మార్పుని తీసుకొస్తుందేమో. దయచేసి నమ్మండి. ఎందుకంటే ఒక శత్రువు యొక్క ముద్దు కంటే స్నేహితుడు యొక్క గద్దింపు మనకు అవసరం అంట. సో వాళ్ళు మనం మంచి కోసం చెప్తున్నప్పుడు మనం వినాలా, పాటించాలా. అప్పుడు మనము సరి చేసుకోగలము, దేవునికి ఇంకా దగ్గర కాగలము. దిద్దుబాటుని మనం కోరుకోవాల్సిన వారిగా ఉన్నాము. అవును, వాళ్ళు చెప్పింది ఒకవేళ నీలో లేదు, వాళ్ళు అనవసరంగా అంటున్నారు, కావాలని ఎక్కించబడుతున్నారంటే ఓకే, దట్స్ ఫైన్. అట్లాంటి విషయాలకి మీరు వాళ్ళకి వినండి, నేను చెప్పనండి. ఎందుకంటే అలా గాయపరిచే వాళ్ళు కూడా, అనవసరమైన మాటలు చెప్పే వాళ్ళు కూడా, మనల్ని ప్రోత్సహించకుండా మనల్ని కృంగదీసే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారండి. మన ఎదుటనే ఉంటారు, మన క్రైస్తవులోనే ఉంటారు, మన బంధువులలోనే ఉంటారు. మనం ఎదుగుతుంటే కూడా ఓర్వలేని వాళ్ళు ఉంటారు. నేను అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, అలాంటి మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు, నేను ఒప్పుకుంటాను. కానీ అలా అని చెప్పేసి వాళ్ళని త్రోసివేయకండి. సరే అని విన్నట్టుగా పక్కకు పెట్టేసుకుని జ్ఞానం కావాలండి. మనకి ఏం కావాలి తెలుసా? దేవుని స్వరం వినే జ్ఞానం మనకి కావాలి. ఆ దేవుని స్వరం అనేది మనుషుల నుండి వస్తుందా, మరి దేవుని ఆత్మ మనకి డైరెక్ట్గా ఇస్తున్నాడా, లేకపోతే వాక్యం ద్వారా మనకి దేవుడు బోధిస్తున్నాడా, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ ముగింపులో మీరు ఏ రీతిగా దేవునికి పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి అనేది మీరు చూడండి. ఇదిగోండి చక్కటి పల్లవితో నేను ఈ మాట మీతో చెప్పాలనుకుంటున్నా. ఇది నా జీవితంలో జరిగిన సాక్ష్యం అండి. ఏంటి అంటే, సర్వాన్ని విడిచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా ఎదురొచ్చినాడా. అవునండి, నిజంగా ఆయన సర్వాన్ని విడిచి వస్తే నీకు నూనె ఉందా, నీకు దీపాలు ఉన్నాయా, నీకు అలంకరణ ఉందా, నీకు పరిశుద్ధత ఉందా, కాదండి, లేకపోతే నీలో పాపం ఉందా, నీలో ఏముందా, అన్నీ పక్కకు పెట్టేసేసి నేను కానే కాదు ప్రభా నన్ను క్షమించని, ఇంకా నువ్వే నాకు దిక్కని చెప్పేసి ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన నేను త్రోసివేయడు. ఆయన కలిగిందంతా ఒకటేసారి నీ మీద ఇంపార్ట్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు అనే నామంలో రక్షణ ఉందంట. యేసు అని పిలిచిన వెంటనే ఆయన పలుకుతాడంట. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన త్రోసివేయడంట. కాబట్టి చూడండి, ఇదిగో సర్వాన్ని విడిచి, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తే, అంటే నీ అనే దాన్ని మొత్తం నువ్వు విడిచిపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎదుర్కొంటాడు. ఆయన ఎదురుస్తాడండి. నాకు ఈ పాట కొత్తగా మరి నేను నేర్చుకున్న సమయంలో, అంటే నేర్చుకోలేదు అప్పటికి, ఈ పాటని ఆల్రెడీ చెప్పి ఉన్నాను. నేను మెమరీ కార్డ్లో కొత్త దినాల్లో, అంటే నేను దేవుళ్ళలోకి కొత్తగా వచ్చిన సమయాల్లో నా మెమరీ కార్డ్లో ఈ పాట కూడా ఉండిందండి. ఇది సాక్ష్యంగానే చెప్తున్నాను, ఎవరిని కించపరచడానికి కాదు. కానీ మరి నేను దేవుని నమ్ముకున్న నేను తెలిసిన తర్వాత మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు చాలా గొడవ చేశారు. కొన్ని రోజులైతే నన్ను కోపంతోనో అయిష్టంతోనో భరించడానికి వాళ్ళు ట్రై చేశారు. నేను మౌనంగా ఉన్నాను, చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. కానీ ఎలా అంటే వాళ్ళకి ఒక రోజు ఇక బాగా గొడవ వచ్చేసి
మరి నన్ను ఇంట్లోకి వెళ్ళిపోమని నా లగేజ్ బయట పెట్టేసేసారు. పోర్చుగల్లో నేను అలా కూర్చొని ఉన్నాను. అప్పటికి రాత్రి ఆల్మోస్ట్ 9-10 అయిపోతుంది. ఆ రాత్రి నేను ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి నాకు దేవుడు చెప్తున్న మాట సమాధానంగా నువ్వు వెళ్ళాలి అనుకుని సరే అని చెప్పేసి ఆ పోర్చుగల్లో ఒక సోఫా ఉంటే ఆ సోఫాలో కూర్చొని ఆ లగేజ్ అలాగే పట్టుకొని ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఆ టైంలో ఇట్లా ఆటో క్యాబ్లు కూడా లేవండి కొన్ని సంవత్సరాల కిందట, అంటే ఇంచుమించు 2010లో జరిగిన సంఘటన. సో ఏంటంటే మళ్ళీ నేను లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళాలి, వేరే హాస్టల్ ఎత్తుకోవాలి, వేరే దారి ఎత్తుకోవాలి, నాకు అదంతా తెలియదు. బట్ ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోవాలి, అది మాత్రం అర్థమైపోయింది. సో నైట్ నేను అలా ఉన్నాను. తర్వాత దేవుడు ఆ సమయంలో ఒక పాటతో దర్శించాడు. ఆ పాట దేవుని చిత్తం అయితే నెక్స్ట్ చెప్తాను. అంటే ఆ బయట రాత్రి నేను బయట కూర్చున్నప్పుడు దేవుడు ఏ పాటతో దర్శించాడో, ఎలా పోవాలి ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి ఒంటిది అని అన్నప్పుడు అప్పుడు ఒక పాట నాకు ఇచ్చాడండి. ఆ పాట రాబోయే నెక్స్ట్ సెషన్లో మనం నేర్చుకుందాము. అయితే ఇప్పుడు ఈ పాట ద్వారా ఏమైందంటే నేను నెక్స్ట్ డే ఒక 2 అక్కడే ఉండి ఆ నైట్ అక్కడే ఉండి నెక్స్ట్ డే నేను ఒక హాస్టల్ చూసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ దేవుడు నన్ను ఈ పాటతో దర్శించాడు. ఎలా దర్శించాడు, వెళ్ళి అలా ఫ్రెష్ అయిపోయి అలా కూర్చుని ఉన్నాను. నా ఫోన్లో నెక్స్ట్ పాట ఏంటని వింటుంటుండగా మరి ఈ పాట నన్ను దర్శించిందని చూడండి. సర్వాన్ని విడిచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా. చూడండి ఇప్పుడు ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి అలా నేను లగేజ్ తీసుకొని మరి హాస్టల్కి వెళ్ళిపోవడం అనేది జరిగిన వెంటనే హాస్టల్లో నేను అడుగు పెట్టానో లేదో వెంటనే పాట నన్ను అత్తుకున్నాడు. ఎలా తెలుసా, అసలు ఈ పాట నాకు తెలియకపోయినా, ఈ రాగం నాకు తెలియకపోయినా, ఈ లైన్స్ నాకు తెలియకపోయినా, సర్వాన్ని విడిచి నీ కొరకు నేను రాగా. ఇప్పుడు నేను ఎవరి కోసం వచ్చానండి, దేవుని చేత నేను తృణీకరించబడలేదు. నేను దేవుని నమ్ముకున్నానని నా ఇంట్లో వాళ్ళు నన్ను తరిమి వేస్తే నేను దేవుని నామంలో మరి ఒక హాస్టల్ చూసుకొని వెళ్ళిపోయిన చోట అక్కడ నన్ను దేవుడు ఎదుర్కొంటున్నాడు. ఎలా తెలుసా, సర్వాన్ని విడిచి నా కోసం వచ్చావు కదా, ఇదిగో నా కోసమే ఇంటిని వదిలేసి వచ్చావు కదా, నువ్వు తరిమి వేయబడ్డావు కదా, ఇదిగో నేను నీ కోసము ఎదురొస్తున్నానని చెప్పేసి మాటతో నన్ను దర్శించాడండి. నేను విడిచిపోను ప్రభా అని చెప్పేసి నేను కూడా ఈ పాటతో పాటుగా ఎక్కిపోయించాను. అందుని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఎన్నో అనుభవాలండి నా జీవితంలో. మరి ఇప్పుడు చాలా మార్పు వస్తుంది మా ఫ్యామిలీలో, అమ్మ వాళ్ళలో, నా అమ్మ నాన్నలో, అలాగే అన్న ఫ్యామిలీలో చాలా మార్పు అయితే వస్తుంది. కానీ నిజంగా సంపూర్ణ రక్షణలోకి వాళ్ళకి రాలేదండి. అది నా ప్రార్థన ఉంది. సరే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది దేవుడు చూసుకుంటాడు, వాళ్ళని కూడా మారుస్తాడు. నన్ను పట్టుకున్న దేవుడు వాళ్ళని కూడా పట్టుకుంటాడని నేను వారి కోసం ఆగకుండా మరి దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యతనైతే నేను ముందుకు కొనసాగిస్తూ, దేవా నా పట్ల నీ ప్రణాళిక వ్యర్థం కావద్దయ్యా, నువ్వు నా పట్ల కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక నెరవేర్చు ప్రభా, ఇదిగో నువ్వే నా ప్రాణ ప్రియుడవు, నువ్వే నా పెళ్లి కుమారుడు, నువ్వే నాకు భర్త అయి ఉన్నావు, నువ్వే నాకు తండ్రి ఉన్నావు, నువ్వే నాకు స్నేహితుడు ఉన్నావు, ఈ లోకాన్ని మరి జయించిన నీవు నాకు పక్షాన ఉండగా ఇంకా నాకు ఈ లోకంతో పని ఏమి అని నమ్ముతూ పౌలులాగా పరిగెత్తడానికి నేను సిద్ధపడి ముందుకే సాగుతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని సంవత్సరాల నా పరిచర్య జీవితంలో, ఇన్ని సంవత్సరాల నా ఒంటరి ప్రయాణంలో నన్ను దేవుడు ఏ రోజు విడవలేదు, ఎడబాయలేదు. నేనైనా ఆయన మాట కాదన్నానేమో, ఆయన ఒకటి చెప్తూ ఒకటి యోనాలాగా అటు ఇటు వెళ్ళిపోయానేమో, పేతురులాగా ఏంటి ప్రభా మాకు లాభం అన్నానేమో. నిజంగా చెప్పాలండి, అంటాడు కదండి పేతురు ఈ ముగింపులో మాట, ప్రభా నిన్ను అంతా విడిచేసి వచ్చేసాం కదా ప్రభా, మరి మాకేంటి లాభం అంటే, ఇదిగో నా నిమిత్తము మీరు అన్న చెల్లెనైనా అక్క చెల్లెనైనా మీరు ఎవరినైనా విడిచిపెట్టి ఉంటే మీకు 100 నేను ఇస్తానని చెప్పాడు. నిజమే, 100 వాళ్ళు ఏం పొందుకున్నారో తెలియదు, కానీ అది రక్షణకి అంటే వాళ్ళ ఆత్మని పొందుకోకముందు, క్రీస్తుకి సిలువకి ముందు మాట పేతురు గారు చెప్తున్నారు. కానీ సిలువ తర్వాత మరి ఆ పరిశుద్ధ ఆత్మ శక్తిని పొందుకున్న తర్వాత పేతురు అంటున్న మాట ఏంటంటే, అసలు ఇక మాకు ఏం అవసరం లేదో అని చెప్పేసి సర్వాన్ని విడిచిపెట్టేశాడని. దేవునికి మహిమ కలుగుగాక. మాకేమిస్తావు ప్రభా అని ప్రశ్నించిన, అంటే ఒక సందర్భాన్ని బట్టి మరి మాకేమొస్తుంది ప్రభా, అంతా విడిచి వచ్చాం కదా, మరి మాకేమొస్తుంది ప్రభా, మాకేమిస్తావని మాట్లాడిన ఆ పేతురు మాకు ఏమీ అక్కర్లేదని రిక్తుడిగా దేవుని కోసము పరుగులు తీశాడండి పేతురు గారు. దేవునికి మహిమ కలుగుగా. కావునండి మనకేం అక్కర్లేదు ఈ లోకంలో, ఏది మనము ఆయన దగ్గరికి తీసుకెళ్లాల్సిన మన నీతి క్రియలు కూడా మనకు అక్కర్లేదు. ఆయన మన హృదయంలో దాచిపెట్టుకొని, ప్రభా ఇదిగో నేనున్న పాటను నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను అంగీకరించని ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. రాజా అయ్యా, ఉన్న పాటను మీ పాస్ అనేదికి వస్తున్నామయ్యా. నీ పెళ్లి కుమార్తెగా మమ్మల్ని అలంకరించయ్యా, పెళ్లి కుమారుడా మమ్మల్ని ప్రభా ఆలింగం చేసుకోమని బ్రతిమలాడుతూ, అయ్యా నీ కొరకు సాక్షార్థకరంగా నిత్యము నిరంతరము నీ కోసము ఎదురు చూసే కన్యకలుగా మేము బ్రతకడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.